వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి శ్రీవారి నిత్య కళ్యాణం. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించిన భక్తులు. ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్ళు. నర్సీపట్నంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చింతకాయల విజయ్. జర్నలిస్టులు ఎర్నలిస్టుగా మారొద్దు అని అన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. కీలకమైన బాధ్యత జర్నలిస్టు సోదరులది. నిత్యం ప్రజా సమస్యలపై నిజాయితీతో పోరాడుతున్న పాత్రికేయులకు జోహార్లని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి రంగంలో మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ అందరినీ ఒక ఘాటిన కట్టడం మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ నాయకులందరూ అవినీతి పరులు, అలాగే డాక్టర్లందరూ ఫీజు ముక్కుపిండి వసూలు చేస్తారు, అధికారులందరూ లంచగొండి పరులు, ఇవన్నీ అందరూ కామన్గానే మాట. అన్ని రంగాల్లో మంచి చెడు ఉంటుంది. రాజకీయ నాయకుల్లో మీరన్న వాళ్ళు ఉండొచ్చు, నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలా అధికారుల్లో రూపాయి ఆశించకుండా డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు అంటున్నట్టు అవినీతి పరులు ఉన్నారు. ఇటు డాక్టర్లో కూడా 5 రూపాయలు మినిమం ఫీజు తీసుకొని నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని ఈరోజు మీ ముందుకు వచ్చానంటే, మీడియా రంగం ఒకప్పుడు ఒక గృహిణిగా పేపర్లో ఏది వస్తే అది నిజమని నేను నమ్మేదాన్ని. కానీ రాజకీయాల్లో వచ్చాక, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీ పాలనలో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలని ప్రజల ముందుకి తీసుకెళ్లే మీడియా రంగం ఒకటి స్టార్ట్ అయింది. అందరినీ అనట్లేదండి, నీతిగా నిజాయితీగా పత్రికా విలువలను పాటిస్తూ అధికారానికి ప్రతిపక్షానికి భయపడకుండా నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే పత్రికలకి జోహార్. కానీ జర్నలిస్టుల ముసుగులో ఎర్నలిస్టులుగా మారి సంపాదన గురించి అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా మారుస్తున్న వాళ్ళకు కోసం ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఆంధ్రజ్యోతి పేపర్లో అక్కడ ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి ఒక ఛానల్ వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేస్తే, అతను నేను ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు, మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి అదే నిర్వాహకుడికి దాదాపు 7-8 మంది 25 లక్షలు డిమాండ్ చేసి ఆయన ఇవ్వననేసరికి అక్కడికి వచ్చిన ప్రజల దగ్గర నుంచి ప్రజాభిప్రాయం అని చెప్పి అబద్ధాలని వాళ్ళు చూపించినందుకు చాలా ధైర్యంగా ఆ సోదరుడు వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఇదే అండి మార్పు. ఇలాంటి మార్పు మొదలవ్వాలని కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాలు నేను ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా ఎన్నికల ముందు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి, మీ మీద సర్వేలు బాలేవని రాస్తాం, మాకు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే ఇస్తే బాగుందని రాస్తాం అన్నప్పుడు నేను అదరలేదు, బెదరలేదు. నాకు నమ్మకం నా తెలుగుదేశం పార్టీ మీద, నాకు నమ్మకం నా పలాస ప్రజల మీద. ప్రజల మధ్య ఉన్నాను, ప్రజల్లో తిరుగుతున్నాను, ప్రజల్లో అప్పటికే మార్పు మొదలయ్యిందని తెలుసు. ఇలాంటి వాళ్ళ బెదిరింపులకి భయపడలేదు. ఎంత ఇబ్బంది పెట్టారంటే, మే 13వ తారీఖున ఓటింగ్, ఆ ఛానల్ పేరు చెప్పనులేండి, బాగోదు, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. మే 13వ తారీఖు ఓటింగ్ ఉన్నప్పుడు మే 1న ఇదే శ్రీకాకుళంకి చెందిన ఒక ప్రఖ్యాత ఛానల్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయే నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంట్లోని పలాస గౌతు శిరీష గెలవదు అని చెప్పాడు. అయినా నేను నా మనోధైర్యం కోల్పోలేదు. ప్రజల్లో ఉన్నాను, వాళ్ళలో స్పందన మార్పు కల్లారా చూస్తున్నాము, గెలుపు నిశ్చయం అనే నమ్మకంతో నేను ఓటింగ్కి వెళ్ళాను. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని 41,000 మెజార్టీతో ఈరోజు ప్రజల చేత గెలుపొందబడ్డాను. ఎందుకు చెప్తున్నానంటే, పుంకాలుగా నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి కూడా దానికి మించి ఈరోజు ఛానల్స్ తయారయ్యాయి. కనీసం ఎక్రెడిషన్, ఒక జర్నలిస్టుకు ఉండే గుర్తింపు కార్డు లేని వాడు కూడా ఛానల్ అని పేపర్ అని పెడుతూ ఇలాగా బ్లాక్మెయిల్కి దిగుతున్నారు. ఇది రాజకీయ నాయకులే కాదండి, ఎంతో మంది డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, ఎంతో మంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది
ఆఖరికి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు కూడా వదలకుండా కొంతమంది జర్నలిస్టులు చేస్తున్న ఈ భాగవతానికి ఈరోజు కనీసం ఒక సోదరుడు ముందుకొచ్చినందుకు ఆయనకి మీ అందరి తరపున మనందరి తరపున ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి మనం తప్పు చెయ్యకపోతే ఎవరికి భయపడక్కర్లేదన్న ధైర్యాన్ని నా తాత నుంచి చూసి నేర్చుకున్నాను. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే అనుకోకుండా తల వంచి వాళ్ళకి క్షమాపణ చెప్పాలన్న నిజాయితీని నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈరోజు ఆ రెండు పాటిస్తూనే రాజకీయాల్లో ముందుకు సాగుతున్నాను. దయచేసి ఇలాంటి జర్నలిస్టుల్ని, నిజాయితీగా ఉండే వాళ్ళని కాదు, ఇలాంటి జర్నలిస్టులకి దయచేసి భయపడకండి. ఈరోజు పేపర్లోని అబద్ధాలు రాస్తున్నప్పుడు వెళ్ళి వాడి ఫిల్ట్ పట్టుకొని నువ్వు రాసిన అబద్ధాల వార్తకి సాక్ష్యం ఉంటే చూపించు, లేదా క్షమాపణ చెప్పు అని ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులే కాదు, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ ఫిల్ట్ పట్టుకొని అడిగిన రోజే ఇలాంటి జర్నలిస్టులకి ఒక ముగింపు కార్డు పడుతుందని చెప్తూ, దయచేసి ఇది సోషల్ మీడియా యుగం. పేపర్లో రాస్తే నిజమని నమ్మే రోజులు పోయాయి. మనం చేసిన మంచిని పేపర్ వాళ్ళు రాయకపోయినా ప్రజల ముందుకు సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చే ఒక అవకాశం ఈరోజు మనకు సోషల్ మీడియా కల్పించింది. నిజాల్ని నిర్భీతిగా రాసే జర్నలిస్టులకి ఎప్పటికీ పాదాభివందనం చేస్తూ, ఇలాగా జర్నలిస్టులుగా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ కనీసం జర్నలిస్ట్ కార్డు లేకుండా బ్రతకాలనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బ అని చెప్తూ, మీ అందరూ కూడా ఇలాంటి మార్పుని ఆహ్వానించాలని కోరుకుంటూ, మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష. నర్సీపట్నంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చింతకాయల అయ్యన్న పాత్రుని కుమారుడు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, అలాగే సంక్షేమాన్ని, అలాగే కార్యకర్తల సంక్షేమాన్ని తీసుకెళ్లి మొట్టమొదటిసారి మెంబర్షిప్ తో పాటు ఇన్సూరెన్స్ పెట్టి కార్యకర్తలను కాపాడుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు. అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మీరందరూ ఆలోచించవలసింది ఏంటంటే, స్థానిక ఎలక్షన్లు అందరూ కష్టపడి అన్ని పంచాయతీలు గెలిపించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఈ రోజు ఈ వేడుకల ద్వారా ఎవరన్నా మీ ఊర్లో కూడా నేను చెప్పిన మాటలు ఊరికి చెప్పలేదు, చాలా మంది ఎలాబరేటెడ్ గా చెప్పడానికి ముందుకు రారు. కానీ ఈరోజు సందర్భం దొరికింది, ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన చేసిన పనులు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన అందరికీ కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చూడండి, మొట్టమొదటిసారి కష్టపడిన స్టూడెంట్స్ తీసుకెళ్లి చాలు కప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. కష్టపడిన స్టూడెంట్స్ తీసుకెళ్లి ప్రధానమంత్రితో ఫోటో తీపిస్తున్నారు. కష్టపడిన స్టూడెంట్స్ తీసుకెళ్లి ముఖ్యమంత్రితో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు. ఇవన్నీ కొత్త కొత్త విధానాలు. అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలిసేది కాదు ఎవరికి, కానీ ఈ రోజు కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, యోగాలం సమయంలో రెడ్ బుక్ అని చెప్తుండేవాడు ఆయన. ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా ఎటకారంగా ఆ ఎర్ర బుక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేస్తావు, ఏం పీక్తావు అన్న. ఇప్పుడు కొడాలి నాని మొహం చూడు ఎలాగైపోయింది. ఆ గుండు మీసాలు లేకుండా జబ్బు పట్టినట్టు ఒక మూలన కూర్చొని, వంశీ అయితే నోరెత్తి మాట్లాడట్లేదు, ఒక్కొక్కడికి తాట తీసేస్తున్నారు. తను ఏమంటాడంటే, నేను కొట్టను, ఈ రాజ్యాంగంలో ఉన్న సెక్షన్స్ కొడతాయి, ఏ విధంగా కొడతాయి అవి కొడతాయి, ఆడవాళ్ళు నోరెత్తి కానీ మాట్లాడితే నాలుగు కోసి నోటి మీద కూర్చోబెడతానని చెప్పాడు. ఈ రోజు అదే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. ఆ బోరబండ అనిల్ అనే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, ఆయన కామ్ అయిపోయాడు. ఎందుకంటే రాజ్యాంగం ఉన్న పవర్ అలాంటి. ఆయన మాట్లాడుతుంటే ఏం చేస్తావు, ఏం పీకుతావు అని మాట్లాడారు. ఈ రోజా గారు కూడా ఈ ఉగ్ర రూపం అనేది నేను ఒకసారి అంటుంటాను. ఒకటి ఎన్టీ రామారావు గారు ఉన్న క్వాలిటీ ఒకటి వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న క్వాలిటీ ఒకటి వచ్చేసింది. ఒకటి కంపెనీని తేడం ఒక ఎత్తు అయితే, ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఇంకో పెట్టి తండం కూడా ఒక ఎత్తు. అది నిజంగా చాలా మంది మాస్ గా ఉన్న కార్యకర్తలందరికీ కూడా చాలా, నేను రాయలసీమ వెళ్తున్నప్పుడు కానీ అక్కడికి వెళ్తున్నాను కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు. మొన్న జమ్మలమూడికి వెళ్ళా, జనరల్ సెక్రటరీ గారు పంపిస్తున్నప్పుడు వెళ్తాను,
మదనపల్లి వెళ్ళాను, ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే వెళ్ళినప్పుడు ఒకటే అన్నాడు, సార్ మాకు ఏమన్నా అవసరం ఉంటే నారా లోకేష్ గారు ఆయన అయితే కరెక్ట్ సార్, మా నాయకులు ఏం సరిగ్గా లేరు సార్ అంటున్నారు. అప్పుడు నాకు ఏంటంటే మనం తీసినా ఏం పర్లేదు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ మంచి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ కు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన సేవలు యువకుడుగా ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడాలని రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన నడిపే విధంగా ఆయనకు అన్ని రకాల భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గౌరవ సోదర సమానులు కోరాడ వెంకటరావు గారు, అలాగే మా జడ్పీటీ సభ్యులు, అలాగే ఇంకో సోదరుడు ఎంపీపీ గారు వెంకటరావు గారు, అలాగే మా గణగొండ శ్రీను గారు, ఇలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ మండలానికి సంబంధించిన ఒక సమన్వయంతో ఇవాళ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి రప్పించిన బాధ్యత కానీ లేదు, ప్రత్యేకంగా నా మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చాలా బాగా జరగాలి, సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలని ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేస్తే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న మా నియోజకవర్గానికి పరిశీలకులుగా ఉన్నటువంటి సోదరుడు మాజీ శాసనసభ్యులు తానాల విజయ్ కుమార్ గారికి, అలాగే మరి సీనియర్ రాజకీయవేత్త, మరి అత్యధికంగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా అనేక రకాలైన అధ్యాపక వృత్తి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరి కుమార్ రవిబాబు గారు మాకు 2004లో ఎస్కోట్లో శాసనసభ్యులుగా చేసి ఈరోజు శాసనమండలి సభ్యులుగా కొనసాగుతూ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పునర్నిర్మాణం చాలా బాధ్యతగా చేయాలని చెప్పి వారిని టాస్క్ ఫోర్స్ మెంబర్గా పెడితే ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకి వారిని ఇన్ఛార్జిగా నియమిస్తూ మరి ఖచ్చితంగా ఈ పర్యవేక్షణ చేస్తాం. నేను వారిని ఆహ్వానించిన వెంటనే యాక్చువల్గా వారికి వచ్చి రేపు రోజు ఏ రోజునే వారు అరకు పాడే కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మరి ప్రత్యేకంగా నేను ఆహ్వానించిన మీద మనల్ని అందరినీ సమన్వయపరచాలి, అవగాహన పరచాలి, పార్టీ తాలూకా పునర్నిర్మాణం ఈ కమిటీల తాలూకా ఆవశ్యకతని మనందరికీ తెలియజేయడానికి వారు వచ్చారు. ప్రత్యేకంగా వారికి కానీ మరి ఇందాడే చెప్పారు మా సచిన్ గారు, అధికార పక్షం ఉంటే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఉన్న ఒక మహిళగా ముఖ్యంగా మన ప్రాంతవాసి మనతో పాటు సమకాలీనంగా తిరిగి మరి మన నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి వారు శాసనమండలి సభ్యురాలుగా చేస్తే ఇవాళ రాష్ట్రంలోనే మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అటు శాసనమండలిలో కానీ లేదు పత్రికా సమావేశాల్లో కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అక్రమాలు కానీ విద్రోహ చర్యలు కానీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్న మా శాసనమండలి సభ్యురాలు వద్ద కళ్యాణి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న మా మండలానికి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలు, అలాగే మరి మా భీమునిపట్నం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీను గారు, ఇక అనేక మంది మా ఎంపీపీ గారు, మా మహిళా అధ్యక్షురాలు వారు, అనేక మంది
పెద్దలం కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక కార్యక్రమం పిలిచిన వెంటనే ఈరోజు సీనాన్ని వచ్చి ఈ నియోజకవర్గానికి సంవత్సర కాలం పాటు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చారు. మరి సీనాన్ని ఏ కార్యక్రమం చెప్పిన ఈ సంవత్సర కాలంలో పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ బలం తగ్గలేదు. ఎవరైతే అవకాశాల కోసం వస్తారో అవకాశాలు అయిపోయిన తర్వాత వారు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటుంది. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కోట్లు ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు. అదే మోడల్లో 25 ఇస్తే నేను దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నాడని వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను.
ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. ఫస్ట్ పేజ్. మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా. సరే, దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది, ఇది కూడా కొట్టండి. ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా, కాలమ్స్ ఉన్నది, ఇది కొట్టండి అండి. కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ప్రతి పొలానికి మ్యాప్తో పాటు 8 రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ. మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు శ్రీకాళహస్తిలోని శివయ్యను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందుకున్నారు కొడాలి నాని. అర్ధగిరి స్వామి వచ్చేయండి. తిరుమల తిరుపతి శ్రీవారి నిత్య కళ్యాణం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. మనసారా నిన్ను దర్శించేటువంటి భాగ్యాన్నిచ్చి, నీకు మాకు చేతనైన కాన్కులను సమర్పణ చేసే శక్తినిచ్చి, నీ భక్తుల యొక్క పాదధూళిలో పొరలేటువంటి ఒక భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా ఏడుకొండలవాడ అని స్వామిని గనక మనం పిలిచినట్లయితే ఆ స్వామి యొక్క రక్షణలోకి మనం అందరం కూడా చేరిపోతాము. అర్చకవరేణ్యులు స్వామివారి యొక్క దక్షిణహస్తానికి ఎంతో వినమ్రతతో భక్తిపూర్వకంగా ఆ రక్షాసూత్రాన్ని ధరింపజేసి స్వామివారికి ఉపచారాలను సమర్పణ చేస్తూ పరిపరి విధాలుగా ఆ జగన్నాథుడైనటువంటి స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు. ఆ తదుపరి స్వామివారు ఉభయనాంచారులకు పెళ్లి కుమార్తెలుగా కళ్యాణమూర్తులుగా మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లకు కూడా స్వామివారు రక్షాసూత్రాన్ని కట్టబోతున్నారు. అమ్మవార్ల యొక్క ఎడమ చేతికి వామహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. చూడండి, జగన్మోహనత్వంతో ఈ మాఘమాసంలో ఈ పంచమీ తిథి శుక్రవారం నాడు స్వామివారు చక్కగా అమ్మవారితో వక్షస్థలంలో వ్యూహలక్ష్మితో పాటుగా చక్కగా అభిషేక సేవ నిర్వహించుకొని సుప్రసన్నంగా సుప్రశాంతంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కలుగుతోంది. జగత్తులను పాలించి పోషించేటువంటి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు కైంకర్యపరులు. నీ నామస్మరణమ్మును నీ నామోచ్చారణము నీ దర్శనమున్ మానకసలిపెడు భాగ్యము శ్రీనిధి నా కొసగవయ్య చేతులు మోడ్తున్ అంటూ ఒక భక్తశిఖామణి స్వామివారిని ప్రార్థన చేశారు. స్వామి, నీ నామాన్ని ఎప్పుడూ గోవిందా గోవిందా అంటూ స్మరణ చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వయ్యా, నీ దర్శనాన్ని ఇవ్వవయ్యా, ఎప్పుడూ కూడా నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ ఎవరైతే స్వామిని ప్రార్థన చేస్తారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలిగేటట్లుగా చేసే తల్లి జగన్మాత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వ్యూహలక్ష్మిగా స్వామివారి యొక్క వక్షస్థలంలో
నిత్యానపాయనిగా స్వామివారికి భక్తుల కోర్కెలను తెలియజేస్తూ ఉంటుందిట అమ్మవారు. అటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, భూమహాలక్ష్మి అమ్మవార్ల యొక్క దర్శనం మనకి కలుగుతోంది. అందుకే స్వామి శ్రీనివాసుడయ్యాడు. వక్త్రాబ్ధే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. కేవలం స్వామివారి యొక్క హృదయంలో, వక్షస్థలంలో మాత్రమే కాదు సుమా, స్వామివారి యొక్క అంగాంగాలలో 8 స్థానాలలో మహాలక్ష్మి అమ్మవారు సుస్థిరమై ఉందిట. ఎలా? భాగ్యలక్ష్మిగా, దానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, భూతకారుణ్యలక్ష్మిగా, శౌర్యలక్ష్మిగా, కీర్తిలక్ష్మిగా, సౌమ్యలక్ష్మిగా, సర్వసామ్రాజ్యలక్ష్మిగా స్వామికే ఆ జగన్మాత లక్ష్మిగా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బృహతి ఛందసాం స్వరాజ్యమితి స్వరాజ్యం పరిధీయాయస్య ఏతాః తేజోవసీయాయత్ సంభూతం భూత చిత్రకేతు ప్రభానాభాన్ సంభానే జ్యోతిష్మాగస్తేజస్వానాదవగ్స్తవర్ణవిదవన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.